నమస్తే, వెల్కమ్ టు టీవీ9 న్యూస్. నేను మీ మధు. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కూటమి ప్రభుత్వం గురి చూసి కొట్టింది. సరస్వతి పవర్ అసైన్డ్ భూములను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మాచవరం మండలంలోని 17.69 ఎకరాల భూములను వెనక్కి తీసుకుంటున్నట్టు మాచవరం తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. సరస్వతి పవర్ ప్లాంట్ భూములపై ఇటీవల వైఎస్ జగన్, ఆయన సోదరి శర్మిల, తల్లి విజయలక్ష్మమ్మల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సరస్వతి పవర్ అసైన్డ్ భూములు తెరపైకి వచ్చాయి. కొందరు తమ అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారికి న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విచారణకు ఆదేశించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికార యంత్రాంగంలో కదలికలు వచ్చాయి. మాచవరానికి చెందిన సరస్వతి పవర్ అసైన్డ్ భూములను అధికార యంత్రాంగం పరిశీలించింది. ఈ సంస్థకు చెందిన భూములపై ఆరా తీసిన అధికారులు RSRFMB రికార్డులను తనిఖీ చేశారు. మాచవరం తహసీల్దార్ క్షమారాణి, VRO అఖిల్, RI కోటేశ్వరరావు, సర్వేయర్ సల్మాన్ రాజు, దాచేపల్లి అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ అధికారి K విజయలక్ష్మి, బీట్ ఆఫీసర్లు వెంకటేశ్వర్లు, మనోజ్లు సరస్వతి సిమెంట్ పవర్ భూములను క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఆ నివేదిక ఆధారంగా మాచవరం మండలంలోని 17.69 ఎకరాల భూములను వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సరస్వతి పవర్ ప్లాంట్ భూములను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇకపోతే సరస్వతి భూములపై నెలకొన్న వివాదం నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ 5న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లాలోని మాచవరం మండలం వేమవరం, చెన్నాయపాలెం గ్రామాలలోని సరస్వతి పవర్ ప్లాంట్ భూములను పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే వైఎస్ఆర్ హయాంలో ఈ సరస్వతి పవర్ ప్రాజెక్టుకు తీసుకొచ్చారని, నేటికి సరస్వతి భూముల రైతులకు న్యాయం జరగలేదు. ఇందులో 1384 ఎకరాల్లో 24 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఇంత చేసినా ఫ్యాక్టరీ పెట్టలేదు. కానీ అన్న చెల్లెలు మాత్రం ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారు. అటవీ భూములను రెవెన్యూ భూములుగా మార్చేశారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు లీజును 50 ఏళ్లకు పెంచారు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాడు ఆరోపించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. రైతులకు ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదు. అయితే వైఎస్ఆర్ ప్రభుత్వంలో రైతుల పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని భూములు తీసుకున్నారని, భూములు ఇవ్వబోమన్న వారిపై పెట్రోల్ బాంబులు వేసి మరి వేధించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మరి ఇన్నాళ్ళైనా కూడా రైతులకు పరిహారం ఎందుకు ఇవ్వలేదని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. సిమెంట్ ఫ్యాక్టరీ అంటే అనుమతి ఇవ్వరనే వైఎస్ఆర్ హయాంలో పవర్ ప్రాజెక్ట్ అని చెప్పి భూములు స్వాధీనం చేసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ భూముల సేకరణపై అనేక అనుమానాలు ఉన్నాయని, అందువల్లే విచారణకు ఆదేశించినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూములకు సంబంధించిన బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. పరిశ్రమ ఏర్పాటు చేసి స్థానికులకు అందులో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారని అన్నారు. ఈ భూములు విక్రయించేలా నాటి పెద్దలు నమ్మబలికారని, ఇష్టం లేకున్నా సరే ఈ భూములు అమ్మాల్సిన పరిస్థితి తీసుకువచ్చారని ధ్వజమెత్తారు. ప్రజలు రైతులపై భూములు విక్రయించేలా తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. ఎస్సీలకు చెందిన 24 ఎకరాలు లాక్కున్నారు. పేదలకు ఇచ్చిన భూములు కూడా బలవంతంగా లాక్కున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. దళితుల భూమి తీసుకున్నారు. వైఎస్ఆర్ హయాంలో సరస్వతి పవర్ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చారు. ఈ సరస్వతి పవర్ ప్రాజెక్టు విషయంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 24 ఎకరాల భూమిని భయపెట్టి మరి తీసుకున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించారు. దళితుల నుంచి లాక్కున్న భూముల్లో 20 ఎకరాలు వేమవరంలోనే ఉన్నాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అంతేకాదు 24.78 ఎకరాల కుంటలు, చెరువులు స్వాధీనం చేసుకున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. దళితులు, నిరుపేదల భూములు లాక్కొని సొంత ఆస్తి మాదిరిగా కుటుంబంలో కొట్టుకుంటున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. ఈ వ్యవహారంలో ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు అని పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సహజ వనరులు ఒకరి సొత్తు కాదు, ఒకరి సొంతము కాదు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.